See, like when you go into your Gmail, just click on here and open your Google Drive. So when you open it, you can find your codes. Yeah. See, you can open your Google Drive and you can find your code here. So these are 3 different types of algorithm that are implemented as a part of this update. Okay, so decision trees, naive Bayes theory, and logistic regression. We've got 3 different codes. To view that code, you can double click on it. Automatically, it will be opening new link. Otherwise, you can right click and open it also. So better thing is, like, best option is double clicking on it. You can open the code. So it's taking some time. I don't know why. So maybe internet issue. So let's wait for it. I guess this one is done. So this is your code, and last time ivanni chesam manamu mostly like ivanni last time visualizations that we have submitted to your supervisor. So ikkada varaku ayyina tarvata I told you like Pearson correlation lo we got some issues. So some issues unnai kabatti nenu danni modify chesi malli rewrite cheskomani cheppanu. So they did it. Okay, rewrite chesaru. Like what em chesarante data lo so based on the value, like based on the value, మనం ఇక్కడ causes respiratory imbalance దగ్గర we give some values. Textual values ఉంటాయి అవి. ఓకే, సో నార్మల్ అని సివియర్ అని మైల్డ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ కి నేను వెయిటేజ్ ఇవ్వమని చెప్పాను. లైక్ నార్మల్ ఉంటే 0 ఇవ్వమని చెప్పాను, అండ్ నెక్స్ట్ లెవెల్ మైల్డ్ ఉంటే 1 అని, సివియర్ ఉంటే 4 అని, క్రానిక్ ఉంటే 5 అని, అట్లా వాల్యూస్ ఇవ్వమని. వాల్యూస్ ఇచ్చి లైక్ ఐ టోల్డ్ దెమ్ టు జనరేట్ పియర్సన్ కోఎఫిషియంట్ correlation analysis. సో కోరిలేషన్ అనాలిసిస్ లో దీనిలో మనకి ఏం తెలుస్తాయంటే, లైక్ వెన్ వి డూ కోరిలేషన్ అనాలిసిస్, సో వాట్ వీ కెన్ ఐడెంటిఫై ఇస్ లైక్ ఏవైతే ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నాయో ఈ టార్గెట్ వేరియబుల్ ని. సో యువర్ టార్గెట్ వేరియబుల్ ఈస్ కాజెస్ రెస్పిరేటరీ ఇంబ్యాలెన్స్ అనేది మీ టార్గెట్ వేరియబుల్. ఆ టార్గెట్ వేరియబుల్ మీద ఏ వాల్యూస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది యూ కెన్ సెలెక్ట్. ఓకే, ఇఫ్ యూ క్రాస్ చెక్, సి హియర్ 0.92 అనేది చాలా హై ఇంపాక్ట్ చూపిస్తుంది. 0.92 మీన్స్ 92% చూపిస్తుంది. అంటే మీ డేటాని డిఫైన్ చేయడానికి దిస్ ఈస్ 92% యాక్యురేట్. సో ఓన్లీ ఇఫ్ యూ కన్సిడర్ టైప్ అనేది ఒకటి కన్సిడర్ చేస్తేనే యూ గెట్ ప్రాపర్ అవుట్కమ్. ఓకే, సో ఇవన్నీ కూడా అంతే. 40% ఇంపాక్ట్, 4% లైక్ 40%, 42%, సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్. దీనిలో మనం ఏంటి అంటే వెరీ లెస్ ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్స్. మేబీ టెంపరేచర్ 0.2 ఉంది, దాన్ని మనం ఓవర్లుక్ చేయొచ్చు. -0.29 దాన్ని ఓవర్లుక్ చేయొచ్చు. 0.005 ఖచ్చితంగా ఓవర్లుక్ చేయొచ్చు బీపీ డిఐఏని. అండ్ -0.049 దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఓవర్లుక్ చేయొచ్చు. సో వీ కెన్ మేక్ ఎ సెలెక్షన్ ఆఫ్ ఫ్యూచర్స్. ఏ ఫ్యూచర్స్ ని మనం అనలైజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనేది యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. సో దీనిలో వేటికైతే వాల్యూస్ తక్కువ వచ్చాయో వాటిని మనం ఇగ్నోర్ చేసేసి, వేటికైతే వాల్యూస్ ఎక్కువ వచ్చాయో వాటిని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే,
సో కన్సిడర్ చేసినప్పుడు దీస్ ఆర్ సమ్ వాల్యూస్ లైక్ ఇప్పుడు మనం దీస్ ఆర్ ద ఫ్యూచర్ దట్ వి మైట్ బి కన్సిడరింగ్. సో ఈ వాల్యూస్ ని మనం కన్సిడర్ చేసి వి క్రియేటెడ్ న్యూ డేటా సెట్ అగైన్. ఈ డేటా సెట్ కి నౌ వి పెర్ఫార్మ్ ట్రైనింగ్, అంటే మనం వి క్రియేట్ ఏ మోడల్, వి ట్రైన్. సో ఫస్ట్ బిఫోర్ క్రియేటింగ్ ఏ మోడల్ వి విల్ బి క్రియేటింగ్ డేటా సెట్స్. 2 డిఫరెంట్ డేటా సెట్స్ ని మనం ఉన్న డేటా సెట్స్ ని 2 ముక్కలు చేయాలన్నమాట. వి ఆర్ సపోజ్ టు స్ప్లిట్ ఇట్. సో ఇక్కడ స్ప్లిట్టింగ్ చేస్తున్నాం. స్ప్లిట్టింగ్ లో ఏముంటే ట్రైనింగ్ డేటా సెట్, టెస్టింగ్ డేటా సెట్. ఓకే, అండ్ మొత్తం 4 డేటా సెట్స్ క్రియేట్ చేసిన ఇక్కడ ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్. సో ఈ మనం టెస్ట్ డేటాని, ట్రైన్ డేటాని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఎక్స్ టెస్ట్ ఉన్నప్పుడు, ఎక్స్ ట్రైన్ ఉన్నప్పుడు, సో ద అవుట్కమ్ విల్ బి వై ట్రైన్. ఇక్కడ వై అనేది టార్గెట్ వేరియబుల్. సో కాజెస్ రెస్పిరేటరీ ఇంబ్యాలెన్స్ అనేదాన్ని మనం టార్గెట్ కింద తీసుకున్నాం అనమాట. ఓకే, ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై ట్రైన్, వై టెస్ట్. సో ఎక్స్ అనేది ఫస్ట్ స్ప్లిట్ అనుకోండి. ఆ ఎక్స్ ని మనం అగైన్ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం, టార్గెట్ వేరియబుల్ అండ్ రిమైనింగ్ ఆల్ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0, 1, 2, 3 ఈ లైన్ ని మనం ఎక్స్ ట్రైన్ తీసుకున్నాం అనుకోండి. టోటల్ దాన్ని ఎక్స్ ట్రైన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ట్రైనింగ్ కోసం తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ టైప్ ఆఫ్ వేరియబుల్ కి. సో ఫస్ట్ ట్రైనింగ్ చేయడానికి దీన్ని మనం ఏం చేస్తాం, ఈ డేటా సెట్ ని, ఈ ట్రైనింగ్ డేటా సెట్ ని అగైన్ మనం 2 పార్ట్స్ చేస్తాం. సో వితౌట్ రెస్పిరేటరీ ఇంబ్యాలెన్స్ మిగతా ఇది ఒక్క ఈ కాలం వదిలేసి మిగతా అన్నిటిని మనం ట్రైనింగ్ కింద తీసుకుంటాం. దిస్ ఈస్ యువర్ ట్రైన్ లో అవుట్కమ్ వాల్యూ అన్నమాట. సో యు ఆర్ సపోజ్ టు మేక్ దిస్ కాజెస్ రెస్పిరేటరీని 2 పార్ట్స్ చేయాలి. అదేంటి, ఎక్స్ టెస్ట్ అండ్ వై ట్రైన్ అండ్ వై టెస్ట్. ఈ రిమైనింగ్ కాలమ్స్ అన్ని డేటాలని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అది ఎక్స్ ట్రైన్ అండ్ ఎక్స్ టెస్ట్. సో ఎక్స్ ట్రైన్ అనే డేటాని మనం ట్రైనింగ్ కోసం యూజ్ చేస్తాం యూజింగ్ వై ట్రైన్ వాల్యూస్. అండ్ ఎక్స్ టెస్ట్ అనేదాన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రైనింగ్ వి విల్ బి టెస్టింగ్ ఇట్ టు ప్రిడిక్ట్ అబౌట్ కాజెస్ ఆఫ్ రెస్పిరేటరీ. ఇక్కడ సో ఇక్కడ ఏంటి అంటే వై ట్రైన్, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ రిలేటెడ్, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ రిలేటెడ్. సో ఇవి మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. సో దాని తర్వాత వీఆర్ ఇంప్లిమెంటింగ్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎస్కేలర్ అనే ప్యాకేజ్ నుంచి మనం తీసుకున్నాం. సో వి డిఫైన్డ్ ఎల్ఆర్ మోడల్, లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్. దెన్ వి స్టార్టెడ్ ట్రైనింగ్ ద మోడల్. ఇందాక నేను చెప్పాను కదా. సో ఎక్స్ ట్రైన్ అంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనం 3 వరకు తీసుకున్నాం అనుకోండి. సో ఈ పిహెచ్ వరకు ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని, ఈ 0 నుంచి పిహెచ్డి వరకు ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం, అది కూడా 3rd లైన్ వరకు ఉన్న వాటిని మనం ఎక్స్ కింద తీసుకోవచ్చు, ఎక్స్ ట్రైన్ కింద. అండ్ ఈ మిగతా వాల్యూస్ ని ఇక్కడ ఇవతల సైడ్ కాజెస్ రెస్పిరేటరీ ఉన్న వాటన్నిటిని మనం వై ట్రైన్ అనుకోవచ్చు. సో అంటే పార్ట్ ఆఫ్ మనం స్ప్లిట్ చేసిన దానిలో అగైన్ వీఆర్ స్ప్లిట్టింగ్ ఇట్ ఇంటూ అవుట్పుట్ వేరియబుల్ అండ్ టార్గెట్ వేరియబుల్. సో ఈ వాల్యూస్ అన్ని వచ్చినప్పుడు, ఈ ఎక్స్ ట్రైన్ లో ఉన్న ఈ వాల్యూస్ ఉన్నప్పుడు, ఎక్స్ ట్రైన్ లో ఉన్న ఈ వాల్యూస్ ఉన్నప్పుడు వై ట్రైన్ ఈ వాల్యూ అవుతుంది. సో మళ్ళీ అగైన్ ఎక్స్ ట్రైన్ లో ఈ వాల్యూస్ ఉన్నప్పుడు వై ట్రైన్ ఇది అవుతుంది. ఈ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని వి ట్రైన్ ద మోడల్. సో హియర్ వి క్రియేటెడ్ మోడల్, ఎల్ఆర్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది. దెన్ వి ట్రై టు ఫిట్ ద మోడల్. ఫిట్ ద మోడల్ అంటే వీఆర్ ట్రైనింగ్ ఇట్. దీన్ని బేస్ చేసుకొని ఇట్ విల్ గెట్ ట్రైన్డ్. సో ట్రైన్ అయిపోయిన తర్వాత నౌ వీఆర్ మేకింగ్ ఏ ప్రిడిక్షన్స్. సో మనము ఇప్పుడు నౌ ఎక్స్ టెస్ట్ వాల్యూస్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 4th లైన్ ఇందాక ఇది ఒకటి వదిలేసాం కాబట్టి దీన్ని మనం ఎక్స్ టెస్ట్ అనుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూ ఇచ్చి మనం టెస్ట్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఇస్తే ఇక్కడ ఎంత వాల్యూ రావాలనేది కాన్సెప్ట్ అక్కడ. ఓకే, సో నౌ మనం వీఆర్ మేకింగ్ ఏ ప్రిడిక్షన్ ఆఫ్ యూజింగ్ ఎక్స్ టెస్ట్. తర్వాత వీఆర్ టెస్టింగ్ ఇట్. లైక్ ఇక్కడ ఎక్స్ టెస్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు యూ విల్ గెట్ వై టెస్ట్ వాల్యూస్. సో అదే ప్రిడిక్షన్ వాల్యూస్. సో ఇక్కడ ప్రిడిక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఇక్కడ యాక్చువల్గా 3 రావాలి. సో ఇక్కడ ఎంత వచ్చింది అవుట్కమ్ అనేది చూస్తున్నాం మనం. ప్రిడిక్షన్ లో 3 వచ్చి ఉండాలి. Now what we are doing is we are classifying, we are comparing predictions with y test. ఇప్పుడు ఇక్కడ y test ప్రకారం 3 రావాలి. ప్రిడిక్షన్ ప్రకారం we got some value. ఆ రెండింటిని మనం కంపేర్ చేస్తాం క్లాసిఫికేషన్ రిపోర్ట్. కంపేర్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, యాక్యురసీ ఎంత వచ్చింది? యాక్యురసీ ఇస్ 93% యాక్యురసీ వచ్చింది, 0.93%. Okay, which is a very good value. 93% accuracy అనేది very high value. So now again total accuracy ఇక్కడ clear గా ఇచ్చారు. Accuracy is this one. Now we are trying to, ఇప్పుడు ఇక్కడ వరకు accuracy అయిపోయింది. Accuracy అయిపోయిన తర్వాత again we are trying to give some values and some characteristics
like they are related to these values, cold, dehydration, వీటికి సంబంధించిన values. Now we are trying to give some random values and we are testing it. So ఈ values ఇచ్చినప్పుడు what is the result that they are getting? ఆ results ని base చేసుకొని we will be getting the outcome. So ఈ values మనం ఇచ్చినప్పుడు what is the outcome? The person has severe respiratory problem. So ఇలా మనకి random గా ఒక person values కలెక్ట్ చేసినప్పుడు దాన్ని మనం యూస్ చేసుకొని we can generate an alert by stating that the person is having severe respiratory problem. So this is all about using a logistic regression model. ఇక్కడ మనం logistic regression model యూస్ చేసాం. So it is next మిగతా మోడల్ కూడా it will be very similar. So ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ చెక్ చేసాం అనుకోండి after all the calculations. So now similarly ఇక్కడ మోడల్ ట్రైనింగ్ కి ముందు we created x variable and y variable and దానిలోంచి x test y test x train y train ని మనం క్రియేట్ చేసాం, స్ప్లిట్ చేసాం. సైజ్ 0.2 అంటే 20% వచ్చేసి టెస్ట్ కి, 80% వచ్చేసి ట్రైనింగ్ కి యూస్ చేస్తున్నట్టు. Now the model is NV model is naive Bayes model, Gaussian naive Bayes model. So let me make a comment here. It is better like this. పైన మెన్షన్ చేసి ఉంటారు చేయలేదు. మోడల్ ఏంటి, అల్గోరిథం ఏంటి, నైవ్ బేస్, గౌసియన్ నైవ్ బేస్ థియరీ అన్నమాట. నైవ్ బేస్ థియరీ మోడల్ ప్రకారం we created a model and we tested it and we assessed it. We can see that 100% accuracy is achieved. ఇక్కడ 1 అంటే ఏంటి, 100% accuracy. So you can see it here. Accuracy score of the data is 100%. So the data is generating very perfect responses. And very values ఇచ్చినప్పుడు it can give response. So 100% accuracy అనేది చాలా హై వాల్యూ. సో యూజువల్గా అంత వాల్యూ రాదు. సో కొంచెం 95, 98 అంతవరకు కూడా రావచ్చు, కానీ 100 వచ్చినాయంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. సో వి గాట్ ప్రాపర్ ప్రిడిక్షన్ అని, వాట్ ఎవర్ ద వాల్యూస్ యూ గివ్ ఇట్ కెన్ జనరేట్ ఎగ్జాక్ట్ వాల్యూ అని అర్థం. When we have given some random values, it detected whether the person is having severe respiratory problem or not. So the same process, everything is same process. For the decision trees also, it will be the same process. So you can see that like we will be creating some kind of data set ni manam first split chesam. Split chesin tarvata we create model and we test it. We train it and then we test it. So ikkada correlation analysis ayipindi. So by this we might have identified what are the important features that should be selected. Then display chesam. Display చేసిన తర్వాత, సో నౌ we are using decision tree classifier, decision trees ని యూజ్ చేస్తాం. సో decision tree మోడల్ని మనం డిఫైన్ చేసుకున్నాం. తర్వాత దానికి ముందు మనం ఏం చేస్తాం, x train, y train, x test, y test అంటే ఉన్న డేటా సెట్ ని మనం we divided to using which we are supposed to train the data and using which we are supposed to test the data అనేది మనం ముందే డిఫైన్ చేసుకున్నాం. డిఫైన్ చేసిన తర్వాత సో we created a model and this is what we call training. Okay, training tarvata this is decision tree classification that is done here. So based on this value we will be getting predictions. So predictions is equal to data model dot predict x test. So x test లో ఉన్న ప్రతి ఒక్క రో ని మనము షేర్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x test అనుకోండి, ఫస్ట్ ఈ వాల్యూ పంపిస్తాం ఇక్కడ వరకు 8 వరకు. So what kind of output we got, we will be collecting in predictions. నెక్స్ట్ పంపించడానికి నెక్స్ట్ వాల్యూ, ఇట్లా ఒక అరే ఆఫ్ ప్రిడిక్షన్ వాల్యూస్ ని తీసుకుంటాం. ఆ అరే ఆఫ్ ప్రిడిక్షన్ వాల్యూస్ ని వీఆర్ కంపేరింగ్ విత్ వై టెస్ట్ వాల్యూస్. సో వి నో దట్ వై టెస్ట్ లో ఈ వాల్యూస్ ఉంటాయి 1 2 3 1 3 అని. సో నా ప్రిడిక్షన్ కి ఇందాక మనం ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు వీ విల్ బి ప్రిడిక్టింగ్ సంథింగ్, మేబీ అది కూడా సమ్ XYZ వాల్యూస్ వస్తాయి మనకి. ఆ వాల్యూస్ ని ఈ యాక్చువల్ ఒరిజినల్ వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నాం అక్కడ క్లాసిఫికేషన్ అంటే. కంపేర్ చేసినప్పుడు we get some kind of prediction. So we can see that here the prediction accuracy is 1%. So manamu confusion matrix kuda create chesam. After that we can know that so the accuracy value is 100%.
And when we give some kind of values, it can easily generate prediction. Okay, so we implemented 3 algorithms. దానిలో లాజిస్టిక్ రిగ్రెషన్ కి 93% accuracy వచ్చింది. నైవ్ బేస్ కి గానీ డెసిషన్ ట్రీస్ కి గానీ 100% accuracy వచ్చింది. Okay, so this is usually like it's a very generic situation కాబట్టి mostly we get 100% accuracy because ఈ values ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు అంటే రూల్ బేస్డ్ ఎక్కువ ఏంటంటే మెడికల్ హిస్టరీలో we follow rules and most of the values are numerically ఉన్నాయి కాబట్టి so the possibility of getting better accuracy is high. Got it? So that is all from my side. 3 చేశారు, ఇంకొక 2 కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఈరోజు. సో ఒకవేళ సూపర్వైజర్ మైట్ ఆస్క్ యూ క్వశ్చన్ లైక్ నెక్స్ట్ ఏం ఇంప్లిమెంట్ చేస్తారు అని, మేబీ KNN ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పండి, KNN అల్గోరిథం అలా. ఓకే, యూ కెన్ సే అబౌట్ ఇట్. సో ఐఎమ్ ట్రైయింగ్ విత్ KNN అల్గోరిథం అని చెప్పండి. So that is it. That's it from my side. You can unmute. Any questions? ఇక్కడ మనం 3 algorithm different గా ఇంప్లిమెంట్ చేసాము.